श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 17వ శ్లోకం చూసాము. 18 నుంచి చదవాలి. చదువుదాం శ్లోకము. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. అయితే గడచిన రెండు శ్లోకాల్లో చతుర్విధ భజంతే మాం అని 4 రకాల భక్తులను చెప్పారు. సుకృతినలు అంటే పుణ్యకర్మలను చేయవారు, అంటే మంచి పనులు చేయవారు. దుష్కృతినలకు ఆపోజిట్, పాపమును అంటే దుఃఖాన్ని తెచ్చుకునే పనులు చేయని వారు. వాళ్ళ గురించి చెప్పి అందులో 4 రకాలు చెప్పి ఆర్తుడు, జిజ్ఞాసువులు, అర్థార్థి, డబ్బును కోరుకునేవారు, జ్ఞాని అని 4 కేటగిరీలు చెప్పి అందులో తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే, అందులో స్పెషల్ కేటగిరీ జ్ఞాని అని చెప్పి ప్రియ హి జ్ఞానిన అత్యర్థం అహం సచ మమ ప్రియ. జ్ఞానికి నేను అత్యంతమైన ప్రియుడును, అతడు నాకు ప్రియుడు అని చెప్పాడు. ఆ 4లోనూ కూడా నాకు స్పెషల్ జ్ఞాని. ఎందుకంటే జ్ఞానికి ఈశ్వరునికి అభేదము. జ్ఞానికి తెలుసు అతనికి పరమాత్మకి ఎటువంటి తేడా లేదని చెప్పి. అందుకని ఎవరికైతే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆత్మ వాళ్లే ప్రియము. ఆత్మకు ప్రియ అన్నది ఒక పర్యాయ పదము. ప్రియమైనది ఆత్మ, ఎవరికి వారికి ప్రియమైనది వారి ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ అనే అర్థం. సో అందుకని జ్ఞానికి అత్యంత ప్రియమైన వాడు పరమాత్మ. అలాగే రివర్స్, పరమాత్మకు అత్యంత ప్రియమైన వాడు జ్ఞాని. ఎందుకంటే ఒకరికొకరు ఆత్మ అని తెలుసు. రెండింటికి అభేదమును చెప్పే వాక్యం. ఈశ్వరునికి జీవునకు అభేదము, తేడా ఏమీ లేదు అని చెప్పుట ఆ వాక్యంలో తాత్పర్యం. అలా అందుకుని దాన్ని చాలా చక్కగా అందంగా జ్ఞానికి నేను అత్యంతమైన ప్రియుడను, అలాగే నాకు జ్ఞాని అత్యంతమైన ప్రియుడు అని చెప్తున్నాడు. అంటే ఇద్దరికి అభేదమును చెప్తున్న వాక్యం. అది చెప్పి ఇప్పుడు ఇది కూడా జ్ఞానికి సంబంధించినటువంటి వాక్యమే చెప్తున్నారు. అయితే మిగిలిన ముగ్గురు జ్ఞానికి సంబంధించిన వాక్యం చెప్పి ఇప్పుడు మరి మిగిలిన ముగ్గురు పరిస్థితి ఏంటి? వాళ్ళ ముగ్గురు భగవంతునికి ప్రియులు కారా అంటే పరమాత్మకు మిగిలిన వాళ్ళు ప్రియమైన వాళ్ళు కారా అన్న ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం. ఆ ప్రశ్నయే అవతారిక. ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ ఆ ప్రశ్న. అవతారిక చదువుదాము. నా తర్హి ఆర్తాదయ త్రయ వాసుదేవస్య ప్రియా నా. అయితే తర్హి అంటే దేర్ ఫోర్ అంటే అయితే అని అర్థం. ఆర్తాదయ త్రయా, ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, ఈ ముగ్గురు కూడా వాసుదేవస్య ప్రియా నా ప్రియా, వాసుదేవునికి ప్రియమైన వాళ్ళు కారా అని ప్రశ్న. సమాధానము ఇంకొక నకారం, కాదు, అలా కాదు అంటే వాళ్ళు కూడా ప్రియులనే అర్థం. కిం తర్హి మరేమిటి? అప్రియులు కాదు, అయితే ఏమిటి అంటే దానికి సమాధానముగా ఈ శ్లోకము చెప్పబడుతున్నది. సో ఉదారాహ సర్వ ఏవ తే జ్ఞాని తు ఆత్మా ఏవ మే మతం. జ్ఞాని తు ఆత్మా ఏవ మే మతం. ఆస్థితః
సహ హి యుక్తాత్మా మాం ఏవ అనుత్తమాం గతిం. సో ఉదారాః సర్వ ఏవ సర్వే ఏవ తే ఏవ ఏతే సారీ ఏవైతే కదా ఏవ ఏతే ఉదారాః సర్వే ఏవ ఏతే. ఏతే అంటే వాళ్ళు ప్రొనౌన్ బహువచనం. ఏతే సర్వే వాళ్ళందరూ కూడా. ఆ సర్వే అన్నది విసర్ దాన్ని ఏమంటారు సంధిలో ఆ, ఏకారము పోయినది. సో సర్వే ఏవ సర్వ ఏవ అయినది. సో సర్వే బహువచనము. సర్వే ఏవ సంధి చేస్తే ఏకారము పోయి పరరూప సంధి అయినది. దాన్ని పరరూప సంధి అంటాం. అంటే ముందున్న రూపము పోయినది. సంధిలో ముందు వర్ణానికి ఉన్న రూపము లోపించి ఓన్లీ పరముగా ఉన్నటువంటి వర్ణము యొక్క రూపమే మిగిలినది. అది పరరూప సంధి. సర్వే ఏవ సర్వ ఏవ అయినది. సో ఏతే సర్వే ఉదారాహ ఏవ. వాళ్ళు కూడా ఉదారులే. ఉదారులే ఏవే ఏవా అంటున్నారు కదా, వాళ్ళు కూడా ఉదారులే. అంటే అందులో డౌట్ ఏం లేదు. ఉదార స్వభావం కలిగిన వారే అని అర్థం. ఎవరు? ఆర్తులు, జిజ్ఞాసువులు, ధనమును కోరుకునేవారు, వాళ్ళు కూడా భగవంతుణ్ణే భజిస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఉదార స్వభావము కలిగిన వారే. అంటే వాళ్ళు కూడా నాకు ప్రియులే అని చెప్పుట. అంతే కదా. మరి ఎవరు అప్రియుడని చెప్పలేరు పరమాత్మకి. పరమాత్మ సర్వవ్యాపకము, అన్ని జీవులలోనూ వాసుదేవ. మళ్ళీ పైగా వాసుదేవుడు అంటే వసుశ్చ అసౌ దేవశ్చ. అంటే అతడే అందరిలోనూ ఉంటూ ప్రకాశించున్నది అని అర్థం. మరి అలాంటప్పుడు అందరికీ సారము ఆ వాసుదేవుడే కదా. అందరికీ ఆత్మ ఆ వాసుదేవుడే. వాసుదేవునకు ఎవరు అప్రియులు అని చెప్పలేము. ఎలా చెప్పగలము? ఎందుకంటే అందరికీ ఆత్మ ఆ వాసుదేవుడే. అదే చెప్తున్నాడు భగవంతుడు కూడా. వాళ్ళు కూడా ఉదారులే. కానీ జ్ఞాని స్పెషల్. ఎందుకు? తు ఆన్ ది అదర్ హ్యాండ్ జ్ఞాని ఆత్మ ఏవ మే మతం. జ్ఞాని అయితే ఆత్మయే, జ్ఞాని అయితే నా స్వరూపమే. అంటే అంటే ఏమిటి? జ్ఞానికైతే తెలుసు. ఆ జ్ఞానికి ఆ విషయంలో ఇంకా డౌట్ లేదు జ్ఞానికి. మిగిలిన వాళ్ళకి చెప్పబోతున్నారు నెక్స్ట్ శ్లోకంలో. అయితే మిగిలిన వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అన్న ప్రశ్న వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అంటే వారి వారి దృష్టికోణము త్రిగుణాత్మకమైన మాయ చేత అపహరించబడి ఉన్నది. సో నేను నాది అనేటటువంటి ఒక దృష్టికోణము ఈశ్వరునికి జీవునికి ఉన్న అభేదమును కనిపించకుండా చేస్తుంది. అందుకని మిగిలిన వాళ్ళకి తెలియట్లేదు. కాకపోతే వాళ్ళు కూడా నాకు ప్రియులే. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం. సో జ్ఞాని అయితే ఆ, నా ఆత్మయే. ఎందుకంటే జ్ఞానికి ఇక్కడ ఉన్నదంతా కూడా ఆ వాసుదేవుడే అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అందులో మళ్ళీ దాన్ని ఎవరూ గుర్తు చేయక్కర్లేదు. చాలా సహజముగా అందరి జీవులలోనూ కూడా వాళ్ళకి ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే కనిపిస్తుంది. అందుకని సమత్వముతో వ్యవహరించగలుగుతారు అందరితో. సో అందుకే జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం. అయితే ఈ జ్ఞాని అలా ఉత్తినే జ్ఞాని అయిపోయాడా అంటే లేదు. ఆస్థిత పొందాడు ఆ స్థానాన్ని. కృషి చేసి సాధన చేసి ఆ స్టేజ్కి చేరుకున్నాడు. సహ సహ ఆస్థిత. ఆస్థిత అంటే ఆ, కొండెక్కి పై శిఖరాన్ని సాధించినట్టు సాధించుట అని అర్థం. ఆస్థిత అంటే పొందాడు. ఎలా పొందాడు? సాధన చేసి పొందాడు. ఉత్తినే పొందడు కదా, డైరెక్ట్ గా ఏమీ పొందాడు. సాధన చేసి ఆ ఆ స్టేట్కి వచ్చాడు. ఇప్పుడు ఒకళ్ళు కొండ ఎక్కారు అంటే డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోలేరు కదా, ఎక్కాలి. కష్టపడి కొండని అధిరోహించాలి. ఆ విధంగా ఆస్థిత. సహ ఆస్థిత. బికాస్ హీ ముందు పెట్టుకుని సహ ఆస్థిత. ఏ విధంగా యుక్తాత్మ. సహ యుక్తాత్మ ఆస్థిత. అతడు యుక్తమైనటువంటి మనస్సు మరి బుద్ధి కలిగిన వాడై. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు బుద్ధి అని అర్థం చెప్పుకోవచ్చు. యుక్తాత్మ యుక్తితో కూడుకున్నటువంటి మనస్సు లేక బుద్ధి
కలిగిన వాడై ఆస్థిత ఆ నాకు ఈశ్వరునకు అభేదము అనేటటువంటి ఒక ఉన్నతమైన స్థితిని సాధన చేసి సాధించాడు అని అర్థం. పొందాడు ఆ స్థితిని. అంటే ఇక్కడ సాధన అంటే మళ్ళీ ఇక్కడ కర్మతో సంబంధించినటువంటిది కాదుగా సాధన అంటే. ఇక్కడ సాధన మోర్ దాన్ని ఏమంటారు, ఆలోచన పరిశీలన, అది సాధన రాదర్ దాన్ ఫిజికల్ యాక్ట్. అయితే ఫిజికల్ యాక్ట్ చేస్తే అది ఫిజికల్ యాక్ట్ నేను నాది అనే థాట్ని పక్కన పెట్టి చేయుట కర్మయోగము. అప్పుడు యాక్చువల్లీ చేస్తున్నట్టు కాదుగా. నేను నాది నా థాట్ని పక్కన పెడితే కర్తనే కాదు. కర్త కాదంటే ఏ పని చేయట్లేదు అని అర్థం. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ సెకండరీ. ఫిజికల్ యాక్టివిటీ డజంట్ కౌంట్. ఎందుకంటే ఎలాగో కర్తలు కాదు. వాట్ కౌంట్స్ ఈస్ చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్ మారాలి అది. సో అతడు యుక్తాత్మ, యుక్తమైనటువంటి మనస్సు లేక బుద్ధి కలిగిన వాడే ఆ స్థితిని పొందినాడు. ఆస్థిత. ఎటువంటి స్థితి? మాం ఏవ, నన్నే, అంటే పరమాత్మ అనే స్థితి. అంటే పరమాత్మకు జీవునకు అభేదమును అనుభవంలోనికి తెచ్చుకునే స్థితిని పొందినాడు. అనుత్తమాం గతిం, మాం గతిం ఆర్ మామేవ అనుత్తమాం గతిం అలా కూడా చెప్పుకోవచ్చు. అన్వయం సరిపోయింది. నేనే అయినటువంటి అనుత్తమము అంటే దానికి పోలిక లేనటువంటి గతిం, గమ్యస్థానమును, ఆస్థిత. మామేవ అనుత్తమాం గతిం ఆస్థిత. సహ యుక్తాత్మ, ఆ యుక్తమైనటువంటి మనస్సు బుద్ధి చేత నేను అనబడేటటువంటి పోలిక లేనటువంటి అతిశయం, దానికంటే అతిశయము లేనటువంటి గమ్యస్థానమును ఆస్థిత పొందినవాడు అయినాడు అని అర్థం. అది ఆ శ్లోకం యొక్క భావం. చాలా చక్కని ప్రతిపాదన. అందరూ కూడా ఉదారులే, అందరూ కూడా నాకు ప్రియులే, కానీ జ్ఞాని మాత్రము స్పెషల్. అది సాధన చేసి పొందాడు. నేను కర్త భోక్త కాదు. ఇక్కడ నాకు ఈశ్వరునకు అభేదము, ప్లస్ ఈ జగత్తు మిథ్య. ఈ జగత్తు భాషిస్తున్నదే కానీ ఉన్నది కాదు. ఉన్నది పరమాత్మయే. నామరూపములుగా భాషిస్తున్నది, కానీ ఉన్నది మాత్రం పరమాత్మయే. సినిమాలో ఉన్నది మాత్రం ప్రొజెక్టర్ లైటే, బట్ సినిమాలో చిత్రములు దృశ్యములు కింద భాషిస్తున్నది, కనిపిస్తున్నది అని తెలుసుకున్నవాడు. ఇది ఎవరో కానీ చెప్పరు కదా. ఈ భగవద్గీత చదువుకునే కాంటెక్స్ట్లో కూడా ఎవరో కానీ ఈ మాటల్ని గట్టిగా నొక్కి చెప్పరు. ఎందుకంటే గట్టిగా నొక్కి చెప్తే నచ్చదు. అందుకనే ఆశ్చర్యోశ్చ వక్త కుశలోశ్చ శ్రోత అంటారు. చెప్పేవాడు ఆశ్చర్యమే, దీనిని ఇంట్రెస్ట్గా, అంటే దీనిని పరిశీలన చేసి తెలుసుకోవాలి అనేటటువంటి శ్రద్ధతో వినేవాడు కూడా ఆశ్చర్యమే. సో ఆశ్చర్య వక్త కుశల శ్రోత. సో వినేవాడిలో కూడా కాస్త నైపుణ్యం ఉండాలి, వినే నైపుణ్యం. అప్పుడు కానీ ఈ మాటలు, ఇటువంటి శ్లోకాలు పూర్తిగా అర్థము కావు. చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఈ మాటలను గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పరు. తక్కువ మంది చెప్తారు. దేవుడు నాకంటే భిన్నము అని. సోహం, ఐ యామ్ దట్. సోహం అంటే సహ అహం, అది నేనే అయి ఉన్నాను. నేనే ఆ పరమాత్మ అయి ఉన్నాను. సహ అహం అని ఎవరు చెప్తారు? ఎవరో కానీ చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానందన్ లాంటి వాళ్ళ పుస్తకాలు చదివినా కూడా స్వామి వివేకానంద కూడా ఒక మాట, చాలా చక్కని మాట చెప్తారు. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. అది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ప్రతి సోల్, ప్రతి జీవి కూడా ఈజ్ పొటెన్షియలీ డివైన్. ఆయన లెక్చర్స్ ఆర్ ఎసెస్ చదివితే చాలా క్లియర్గా చెప్తారు. ఈ రిలీజియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ అనే మాటని మన అనుభవంలోకి తెచ్చుకునేందుకు సాధనల కింద ఉపయోగపడితే వాటి వల్ల ఉపయోగం, లేకపోతే అవన్నీ కూడా యూజ్లెస్ అంటారు. ఆ పాయింట్ని
ఎనేబుల్ చేయకపోతే ఆ పాయింట్ యొక్క అండర్స్టాండింగ్ ని మనకి ఎనేబుల్ చేయట్లేదు అనుకోండి, ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియలీ డివైన్ అన్న మాటని మనకి అనుభవంలోకి తెచ్చేందుకు అనుకూలము కానటువంటి ఏ మతపరమైనటువంటి కర్మ కానీ, ఏ మతపరమైనటువంటి గ్రంథము కానీ అది యూజ్లెస్ అంటాడు ఆయన అయితే చాలా క్లియర్ గా. కానీ ఆ మాటలు ఉత్తినే ఎస్ఏలో చదువుకుందుకు బాగుంటాయి, కానీ అవి ఎవరికి పెద్దగా ఆ, అంటే పూర్తిగా డైజెస్ట్ కావు అవన్నీ. కాకపోతే మరి అలా అటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అవే మాటలు చెప్పారు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అదే మాట చెప్తున్నాడు. వీటిని బేసిస్ చేసుకునే స్వామి వివేకానంద మొదలగు వాళ్ళందరూ కూడా చాలా చక్కని ఎస్సేలు అవి రాశారు. అయితే కానీ ఆ మతపరంగా డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అంటే ఎవరు? సర్వజ్ఞుడు. మరి నేను అల్పజ్ఞుడని. నేను కొంచెం తెలిసిన వాడిని, పరమాత్మ అంతా తెలుసుకున్నవాడు. అంటే ఏమైంది చూడండి, ఆ డెఫినేషన్ ఏమైంది? ఆ డెఫినేషన్ రిలేటివ్ అయిపోలే. దేవుడు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుడను, రిలేటివ్ టు కొంచెము తెలుసుకునే నాకు దేవునికి ఎక్కువ తెలుసు అన్నట్టు అయిపోయింది అలా అర్థం చెప్తే. సో దేవుడు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుడను అని అలా రిలేటివ్ గా చెప్తారు ఒక డెఫినేషన్. అలా చెప్తే ఏమైంది, అది రిలేటివ్ డెఫినేషన్ అయిపోయింది. కానీ పరమాత్మ అబ్సల్యూట్. పరమాత్మకి రిలేటివ్ సాపేక్షముగా చెప్పలేము పరమాత్మ యొక్క డెఫినేషన్. సాపేక్షముగా చెప్తే ఇన్ రిలేషన్ టు మీ అయిపోయింది. ఆ మీ అనేది ఒక ఇండివిజువల్ లిమిటెడ్ ఎంటిటీ. అలా చెప్తే పరమాత్మ యొక్క డెఫినేషన్ కూడా సాపేక్షంగా చెప్పినట్టే. అది మరి పరమాత్మ యొక్క డెఫినేషన్ లోకి రాదు. సో అలా అర్థం చేసుకోకూడదు దేవుడు సర్వజ్ఞుడు అన్న మాటని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదివామనుకోండి, విష్ణు సహస్రనామాలు చదివితే ఏ ఒక్క నామాన్ని పట్టుకున్నా కూడా అది పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకునేందుకు సూచనలాగే ఉంటాయి. కాస్త మనము పారాయణ చేసినప్పుడు ఒక క్షణం ఎక్కడైనా ఆగి ఏ నామాన్ని అయినా సరే ఈ నామం ఏమిటి అని పరిశీలించామనుకోండి, మొదట్లోనే వస్తుంది విశ్వం. విష్ణు అంటే విశ్వం, ఈ విశ్వం అంతా విష్ణు అని వచ్చింది. అది నామము, అది భగవంతుని యొక్క నామం. అంటే భగవంతుని యొక్క స్వరూపము తెలుసుకుందుకు సూచన. భూత భవ్య భవత్ ప్రభు, అది కూడా స్వరూపాన్ని తెలుసుకుందుకు సూచన. పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ కి ఈశ్వరుడు. భూతకృత్ భూతభృత్ భూతాత్మ భూత భావన, ఏ నామం చేసినా అలాగే ఉంటుంది. క్షేత్రజ్ఞ, అక్షర, మీకు నామానికి పేర్లు అలాగే ఉంటాయి. ప్రతి నామము కూడా పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునేందుకు సూచనలు. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకునేందుకు సూచనలు ఆ 1000 నామాలు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి నా స్తోత్రాలు బోల్డ్ ఉన్నాయి మన కల్చర్లో. కాకపోతే మనము మరి ఆ మీనింగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అది క్వశ్చనబుల్. పారాయణకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ మీనింగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామన్నది క్వశ్చనబుల్. అది యుక్తాత్మ. ఆ యుక్తాత్మ అన్న పదములో ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతుంటే ఒక క్షణము ఆగి ఒక్క నామాన్ని పరిశీలిస్తే చాలు. 1000 నామాలు చదవక్కర్లేదు, చదవచ్చు, చాలా బాగుంటాయి, కానీ ఒక్క నామాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది అక్కడ అసలు ఏమిటి చెప్పదలుచుకున్నారు ఆ 1000 నామాల్లో అని. సో ఉదారాహ సర్వే ఏవతే ఏతే. కానీ జ్ఞాని తు ఆన్ ది అదర్ హ్యాండ్ తు ఆత్మైవ మే మతం, ఆత్మ ఏవ మే మతం. సహ యుక్తాత్మ మామేవ అనుత్తమాం గతిం ఆస్థితః. నేనే అయినటువంటి ఆ అనుత్తమమైనటువంటి గమ్యస్థానమును అధిరోహించి ఉన్నాడు అని చదువుదాము. భాష్యం చదువుదాము. ఉదారాహ ఉత్కృష్టాహ సర్వే ఏవ ఏతే. సో వీళ్ళందరూ కూడా ఉదార స్వభావము కలిగిన వారే, అంటే ఉత్కృష్టమైనటువంటి స్వభావము కలిగిన వారే అని అంటే ఏమిటి అర్థము? ఏతే త్రయః అపి మమ ప్రియాః ఏవ ఇత్యర్థః. ఆ ముగ్గురు కూడా, ఆ అర్థార్థి, జిజ్ఞాసువు,
ఆర్తులు, ఆ ముగ్గురు కూడా నాకు ప్రియులే అని అర్థము. సర్వే ఉదారాహ అంటే వాళ్ళు కూడా నాకు ప్రియులే అని చెప్పుట అని అర్థము. నహి కశ్చిత్ మద్భక్త మమ వాసుదేవస్య అప్రియ భవతి. ఎవడు కూడా, నా భక్తుడు ఎవడు కూడా నాకు అప్రియమైనటువంటి వాడు లేడు. ప్రియ అంటే ఆత్మ అని అర్థం. అప్రియులు అంటే ఆత్మ కానివారు అంటే నేను ఆత్మగా లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు, వారు నాకు ఆత్మగా లేనటువంటి వాళ్ళు అక్కడ ఎవరు లేరు అని అర్థం. సో నహి కశ్చిత్ మద్భక్త కశ్చిత్ మమ వాసుదేవస్య నా అప్రియ. వాసుదేవుడినైన నాకు ఎవరు అప్రియులు కారు. జ్ఞానీతు అత్యర్థం ప్రియ భవతి ఇది విశేష. జ్ఞాని అయితే అత్యర్థం ప్రియ. అత్యర్థ ప్రియ అంటే ముందు శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు శంకర్లు చాలా చక్కగా. అంటే మిగిలిన వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి స్థానమును పొందినవాడు అని అర్థం. ఏ విధముగా అంటే ఇందాక చెప్పుకున్నాగా, ఈశ్వరునికి నాకు అభేదము అన్నటువంటి ఆ దృష్టికోణము అన్నటువంటిది అనుభవంలోకి తెచ్చుకున్నవాడు అని అర్థం. అందుకని అతడు స్పెషల్. జ్ఞాని అత్యర్థం ప్రియ భవతి ఇది విశేష. తత్కస్మాదిత్యాహ. ఎందుకు, అది కూడా ఇదే శ్లోకంలో ఉంది. ఆ ఎందుకు అన్నదానికి కూడా, జ్ఞాని ఎందుకు స్పెషల్ అన్నదానికి మళ్ళీ ఇక్కడ ఆన్సర్ ఉంది. ఏమిటి ఆన్సరు? జ్ఞానీతు ఆత్మైవ. జ్ఞాని అయితే ఆత్మయే అంటే, జ్ఞాని అయితే నా స్వరూపమే అంటే అభేదము తెలుసుకున్నవాడు అని అర్థం. అదే చెప్తున్నారు, నా అన్యః మత్తః ఇతి. సో జ్ఞానీతు ఆత్మ ఏవ అంటే, జ్ఞాని యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? నాకంటే వేరు ఇక్కడ ఎవరు లేరు అన్నటువంటి పర్స్పెక్టివ్ ఉన్నవాడు జ్ఞాని. జ్ఞానీతు నా అన్యః మత్తః ఇతి. మమ మతం నిశ్చయః ఆస్థితః ఆరూఢం ప్రవృత్తః సహ జ్ఞాని. సో నా అన్యః మత్తః ఇతి మమ మతం నిశ్చయః. సో ఇక్కడ నాకంటే వేరేదేమీ లేదు అని నా నిశ్చయము. అటువంటి నిశ్చయమును ఆరూఢం ప్రవృత్తః, ఆ నిశ్చయమును తెలుసుకున్నవాడు, ఆ నిశ్చయము కొరకు సాధన చేసి దాన్ని ఆ నిశ్చయాన్ని పొందినవాడు. అది ఆస్థిత అంటే అర్థం. ఆరూఢం ప్రవృత్త సహ జ్ఞాని. ఎవరైతే ఆ స్థితిని సాధించుకున్నాడో అతడు జ్ఞాని. హి యస్మాత్ అహమేవ భగవాన్ వాసుదేవ. ఎందుకు అంటే అహమేవ భగవాన్ వాసుదేవ, నేనే ఆ భగవంతుడు అయినటువంటి వాసుదేవుడను. నా అన్యః అస్మి ఇత్యేవం యుక్తాత్మా సమాహిత చిత్తః సన్. నేనే పరమాత్మను, ఇంతకంటే వేరొక వేరొక ఆత్మ లేదు. అంటే అంతటా కూడా ఒకటే ఆ పరమాత్మ తత్వము వ్యాపించి ఉన్నది అన్ని తెలుసుకున్నటువంటి వాడు అయుక్తాత్మ అంటే సమాహిత చిత్త అన్నటువంటి బుద్ధి నిశ్చయము కలిగిన వాడు. సమాహిత చిత్త సన్ మామేవ పరం బ్రహ్మ గంతవ్యం ఉత్తమాం గతిం గంతుం ప్రవృత్త ఇత్యర్థ. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, మామేవ పరం బ్రహ్మ గంతవ్యం. నన్నే పరబ్రహ్మనైనటువంటి నన్నే చేరుకున్నాడు అంటే ఏంటి? ఈశ్వరునికి తనకు అభేదమును తెలుసుకున్నాడు అని అర్థం. మామేవ పరం బ్రహ్మ గంతవ్యం ఉత్తమాం గతిం గంతుం ప్రవృత్త. సర్వాత్మ భావమును పొందినటువంటి వాడు, సర్వాత్మ భావమును సాధన చేసి తెలుసుకున్నటువంటి వాడు అని అర్థము. ఇది శ్లోకం యొక్క భావం. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. చదువుదాం శ్లోకము. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా
మామేవానుత్తమాం గతిం. మనకి కథలు, చాలా కథల్లో కూడా ఈ ఈ ఈశ్వర జీవ అభేదము అలా చెప్తూనే ఉంటారు. కాకపోతే మనం ఆ పాయింట్ని అక్కడ పట్టుకోమంటే ఎక్కడికక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్ ఉన్నాడని, ఇప్పుడు వేరే కవులను ఆ సరస్వతీదేవితో పోలుస్తారు. అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఆ కవికి ఉన్నది అని అలా ఆ కవుల్ని స్తుతిస్తారు. కానీ కాళిదాసును అలా స్తుతించరు. కాళిదాసుని సరస్వతి యొక్క పుంభావము అంటారు. అంటే సరస్వతీదేవి పురుషాకారము పొంది ఉంటే అది కాళిదాసు అని కాళిదాసు యొక్క స్టోరీల్లో ఉంటాయి. అంటే ఏమిటి, అక్కడ కాళిదాసుకి సరస్వతీదేవికి అభేదాన్ని చెప్తున్నటువంటి కథలు అవి. కాకపోతే ఆ పాయింట్ పట్టుకోము. పాయింట్ కానీ కాళిదాసు గురించి ఏదో కథలు చెప్తారు కదా, సరస్వతీదేవి ఒక చేతిలోనేమో మోక్షము, ఇంకొక చేతిలోనేమో సంపద, రెండు పట్టుకుంటే రెండు తెలివిగా రెండు తాగేసాడని చెప్తారు. రెండు పాయసాలు పెడితే తెలివిగా రెండు తాగేసాడని చెప్తారు. అంటే కథలో అలా చెప్తారు. కాకపోతే అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అభేదంనే చెప్తున్నారు. ఈశ్వరునికి జీవునకు అభేదమును చూపిస్తున్నారు. కానీ ఆ పాయింట్ పట్టుకోము. ఆ పాయింట్ పట్టుకోకుండా మిగిలిన కథ అంతా గుర్తుపెట్టుకుంటాం. సో ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మాట గుర్తుండదు మనకి. ఆ మాట పూర్తిగా బుద్ధిలో నిలవదు. అందుకనే ఈ శ్లోకాలు చదువుతుంటే మళ్ళీ 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 అదే మాట చెప్తున్నాడు పాపం అనిపిస్తుంది. ఎన్నో విధాలుగా ఎన్నో అటు తిప్పి ఇటు తిప్పి ఆ మాట చెప్తుంది. నెక్స్ట్ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అవతారిక. జ్ఞాని పునరపి స్తూయతే. మళ్ళీ జ్ఞానాన్ని స్తుతిస్తున్నారు. అలాగే ఉంటాయి శ్లోకాలన్నీ. ఎంతసేపు జ్ఞానిని స్తుతించుట, జ్ఞాని కాని వాని యొక్క పరిస్థితిని చెప్పుట. అంటే నెగిటివ్ చెప్పి పాజిటివ్ చెప్పడం, పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పడం, అన్వయము వ్యతిరేకము రెండు చెప్తూ ఉంటారు. అది గీత యొక్క ఇన్స్ట్రక్షన్ స్టైల్. ఒక విషయాన్ని చెప్పి ముందు ఆ విషయం పాజిటివ్గా చెప్పి, లేక తర్వాత నెగిటివ్గా దాన్ని అది లేకపోతే ఏమవుతుందో చెప్పడం, అన్వయము వ్యతిరేకము. కొన్నిసార్లు ముందు వ్యతిరేకము చెప్పి తర్వాత అన్వయము, ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది ఆ స్టైల్. బట్ రఫ్గా రెండు శ్లోకాలు సెట్లు అలా కనిపిస్తాయి. జాగ్రత్తగా సెట్లు తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అన్వయము, ఇది వ్యతిరేకము, లేదా ఇది వ్యతిరేకము తర్వాత అన్వయం వచ్చింది అని ఆ శ్లోకాలను అలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎక్కడికక్కడ. ఇక్కడ మళ్ళీ ఇంకా జ్ఞాని యొక్క స్థుతి నడుస్తున్నది. ఏమిటి జ్ఞాని యొక్క స్థుతి? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇది సహ మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలు గడిచిన తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే భగవంతునికి ఈశ్వరునికి అభేదము ఉన్నది అన్నటువంటి సంస్కారము గట్టిపడడానికి కొన్ని జన్మలు పడుతుంటారు. ఆ సంస్కారము ఇప్పుడు ఆస్థిత అంటున్నారు కదా. ఆస్థిత అంటే అధిరోహించిన వాడు. అంటే గ్రాడ్యువల్గా మెల్లగా ఆ కొండను మెల్లగా ఎక్కుతూ కృషి చేసి ఎక్కి పైకి వచ్చారని అర్థం ఆస్థిత అంటే. సో మరి ఎంతసేపు పడుతుంది అంటే ఒక్కోసారి చాలాసేపు పట్టొచ్చు. మనం ఉన్న పరిస్థితిని బట్టి పడుతుంది, మనం ఎక్కడున్నాము అన్నది పడుతుంది. సో బహునాం జన్మనాం అంతే. ఈ సంస్కారము బలపడడానికి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి ఎన్నో జన్మలు గడిచిన తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆ జ్ఞాని మాం నన్ను పొందును. అంటే నన్ను ప్రపద్యతే అంటే నన్నే శరణు చేయు. అంటే ఇనీషియల్గా చేయడం చాలా కష్టం. ఇనీషియల్గా మనకి వస్తోంది నెక్స్ట్ శ్లోకంలో ఎన్నో. ఇప్పుడు మనకి చూడండి, జీవితం మొదలైనప్పుడు దేవతారాధన విషయంలో రకరకాల దేవతలు, ప్రతి దేవత ఒక పర్టికులర్ ఆస్పెక్ట్. చదువు రావాలంటే సరస్వతీదేవి,
విఘ్నాలు పోవాలంటే వినాయకుడు. ఆ! అదేదో మంచి ఉద్యోగం కావాలంటే మరొకటి. ఇంకొక కోరిక ఏదో ఉంటే ఇంకొక దేవత అని అలాగా మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దానికి ఒక దేవతను చూపెట్టారు. సో, అలాగా అనేకత్వమును అనేకత్వముతో స్టార్ట్ అవుతుంది ప్రయాణం ఎప్పుడు గూడా. అయితే ఆ అనేకత్వంతో స్టార్ట్ అయిన ప్రయాణం నుంచి నెమ్మదిగా ఆ అనేకత్వాన్ని వదిలేసి ఏ దేవతకు మనము ఆరాధన చేసినా కూడా అవన్నీ ఆ నమస్కారాలన్నీ కూడా ఆరాధన అంతా కూడా ఒకే పరమాత్మను చేరుకుంటుంది. ఆహ్, మంచి శ్లోకం కూడా ఉంది. నదులన్నీ సముద్రాన్ని ఏ విధంగా అయితే చేరతాయో మనం చేసే ఆరాధన అంతా కూడా ఆ వాసుదేవునికే చెందుతుంది. అని చాలా చక్కని శ్లోకము కూడా ఉన్నది. గుర్తు రావట్లేదు శ్లోకము. భావం అయితే గుర్తుంది. సో, అన్ని అన్ని నదులు సముద్రమును ఏ విధంగా చేరుకుంటాయో అన్ని దేవతలకు చేసే ఆరాధనలన్నీ కూడా పరమాత్మకే చేరుకుంటాయి అని అది మనం వినే ఉంటాము. కానీ అది బుద్ధి నిశ్చయంలో నిలవాలి. అది నిలవడానికి టైం పడుతుంది. ఆ అనేకత్వం నుంచి బయటపడి నానాత్వం నుంచి బయటపడి ఉన్నదంతయు కూడా ఒకటే పరమాత్మ అనేటటువంటి బుద్ధి నిశ్చయంలోకి రావాలి మెల్లగా. దానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే ఏమో ఎంత టైం అయినా పట్టొచ్చు. సో, బహూనాం జన్మనాం అంతే. తొందరగా తెలుసుకుంటే ఆహ్, తొందరగా పరిశీలన మొదలుపెట్టి శాస్త్రము చెప్తున్న విషయం మీద ఆహ్, కాస్త శ్రద్ధ అలవరుచుకుంటే తొందరగా అవుతుంది. లేదనుకోండి చాలా టైం పట్టొచ్చు. దానికేముంది అందులోంచి ఆ అనేకత్వంలోంచి ఆ దేవతారాధన, ఈ దేవతారాధన ఇంకా అది ఎండ్‌లెస్. ఎన్ని దేవతలకి ఆరాధన చేసినా నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకో 1000 మందొస్తారు. ఎందుకంటే మనిషి యొక్క కోరికలు అలా ఉంటాయి. ఆ కోరికలు అలా పుట్టలు పుట్టల కొద్దీ ద్రొలుతూ ఉంటాయి. ఆ పుట్టలు పుట్టల కొద్దీ కోరికలు పుట్టినప్పుడల్లా మరి ప్రతి కోరికకి ఓ స్పెషల్ దేవత అనుగ్రహము. అలా అనుకుంటే అదలా నడుస్తూనే ఉంటుంది. దానికి ఎండ్‌లెస్ అది. సో, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అందుకనే చెప్తున్నారు. చాలా జన్మలు పడుతుంది. అలా వదిలేస్తే దాన్ని అది అంతకీ ఆగదు. అది ఒక అంతము లేనటువంటి ప్రవాహం అది అలా నడుస్తూనే ఉంటుంది. సో, ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలో కూడా అంతే కదా! ఇప్పుడు ఉత్తినే ప్రాక్టీస్ చేయాలనుకోండి. ప్రాక్టీస్ చేయడానికి ఏముంది కొన్ని వేల కొద్దీ ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. అలా చేస్తూనే ఉండొచ్చు. దానికేం ఎండ్ ఉండదు. ఇప్పుడు జేఈఈ ప్రిపేర్ అయ్యే విద్యార్థి పుస్తకాలు కొనిపెడితే ఓ గదంతా నింపేసేయొచ్చు. ఒక అలమార కాదు మొత్తం గదంతా నింపేసేయొచ్చు. ఎన్ని పుస్తకాలు రాశారో, ఎన్ని పుస్తకాలు, ఎంతమంది, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పెట్టారో, ఓ గదంతా నింపేసేయొచ్చు ఒక సబ్జెక్ట్ పుస్తకాలతోటి. మరిప్పుడు అవన్నీ చేసేయాలా అంటే చేసేయొచ్చు. ఓ విధంగా కూర్చొని ఆహ్, ఒక సబ్జెక్ట్ పట్టుకొని 2 ఏళ్ళు ఓపికుంటే ప్రతి సబ్జెక్ట్‌లోనూ ఓ 1,00,000 క్వెషన్‌లు చేసేయొచ్చు. 2 ఏళ్ళు కూర్చొని. ఆ! కానీ అంత చేసేసినా కూడా మార్కులొచ్చేసినా కూడా సబ్జెక్ట్ ఏమీ అర్థం కాకపోవచ్చు. జస్ట్ బై షియర్ పవర్ ఆఫ్ ప్రాక్టీస్ అటువంటి క్వెషన్‌లొస్తే ఓకే. ఇదివరకు ఇది వచ్చింది కాబట్టి ఈ ప్యాటర్న్ క్వెషన్ ఇలా చేయాలి కాబట్టి ఇది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ జస్ట్ బికాజ్ ఒక సబ్జెక్ట్‌లో 50,000 క్వెషన్‌లు చేసేసాం కాబట్టి సబ్జెక్ట్ బాగా అర్థమైందేమి అన్నదానికి ఏమి గ్యారంటీ ఉండదు. చేయొచ్చు కానీ చేయడంలో తప్పు లేదు. చేయాలి కూడా. ఎందుకంటే పరీక్షలో టైమ్ ప్రెషరు, పర్టిక్యులర్ స్పీడ్‌లో చేస్తేనే కానీ అవ్వవు. కానీ అది సబ్జెక్ట్ పూర్తిగా అర్థమైందనడానికి ఆహ్, ఒక ఇండికేషనే గాని గ్యారంటీగా ఓ 50,000 క్వెషన్‌లు చేశారంటే సబ్జెక్ట్ అర్థమైందని ఏమీ లేదు. అన్ని చేసిన తర్వాత కూడా సబ్జెక్ట్ పూర్తిగా అర్థము కాకపోయి ఉండొచ్చు. సో, అలా ఎన్ని క్వెషన్‌లు చేస్తే సబ్జెక్ట్ అర్థమవుతుందంటే ఏమో! ఎన్ని చేసినా కూడా అర్థం కాకపోవచ్చు. సరిగ్గా చదువుకుంటే చేసిన ఒక 1000 క్వెషన్‌లే చేసినా కూడా ఆ 1000 క్వెషన్‌లు చేసినప్పుడు వాటిని పరిశీలించి టాపిక్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 50,000 ప్రశ్నల కంటే 1000 ప్రశ్నల్లోనే సబ్జెక్ట్ అర్థం. సబ్జెక్ట్ అయ్యాక అప్పుడు ఇంకో టైము ఓపిక చేసుకొని కావాలంటే ఇంకో 10,000 క్వెషన్‌లు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఎన్ని క్వెషన్‌లు చేస్తే సబ్జెక్ట్ వస్తుందంటే ఏమో చెప్పలేం. బహూనాం జన్మనాం అంతే అలాగే ఉంటుంది.
స బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే. చూడండి కింద స్టేట్మెంట్ చూడండి. మళ్ళీ నేను అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అని డౌట్ పడుతూ ఉంటాను. ఆ అలాంటి వాక్యాలు వచ్చినప్పుడల్లా వాసుదేవ సర్వమితి, ఇక్కడ ఉన్నదంతా కూడా వాసుదేవుడే అని తెలుసుకున్నవాడు సహ మహాత్మ. అది తెలుసుకున్నవాడు ఆ మహాత్ముడు. సుదుర్లభ, అతడు చాలా అరుదు. ఆ, ఎక్కడో కానీ అటువంటి వాళ్ళు మనకి కనిపించరు. మనం చూస్తూనే ఉంటాం మహాత్ములు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఆ ఆ వాక్యాన్ని నిలబెట్టేవాళ్ళు, అంటే ఆ వాక్యాన్ని చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు గురుదేవుల దగ్గర ఆయన ఎన్నోసార్లు చెప్తారు, నీకు నాకు ఏమీ తేడా లేదని చెప్తారు. అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లెక్కెట్టేసేయచ్చు ప్రతి జనరేషన్ లోనూ ప్రపంచం మొత్తం మీద ఓ 100 మంది ఉంటారేమో అలా చెప్పేవాళ్ళు. అంటే అంత ఆలోచించక్కర్లేకుండా, తడబడకుండా డైరెక్ట్ గా చెప్తారు ఆ ప్రశ్న. ఆ మాట చెప్పే సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తారు, ఏమీ మొహమాట పడకుండా. ఆ ఎంతో తేలిగ్గా చెప్పేస్తారు ఆ మాట. అలా చెప్పేవాళ్ళు ఉంటారు ప్రతి జనరేషన్ లోనూ 100 మంది ఉంటారేమో ప్రపంచంలో. సో దుర్లభ. ఇన్ని వేల కోట్ల జనంలో 100 మంది అలా చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాసుదేవ సర్వమితి సహ మహాత్మ, అతడే మహాత్మ, అతడు దుర్లభుడు. చదువుదాము, భాష్యం మొదలు పెడతాము. బహూనాం జన్మనాం అంటే ఎన్నో జన్మలకు అని అర్థం. షష్ఠి బహువచనం. ఎటువంటి జన్మలు? జ్ఞానార్థ సంస్కారాశ్రయాణం, జ్ఞానమును యొక్క సంస్కారమును నిలిపే అవకాశములు ఉన్నటువంటి ఎన్నో జన్మలు. సో జ్ఞానార్థ సంస్కార ఆశ్రయాణ. అందుకే స్వామి వివేకానంద అంటారు, ఈ మతపరమైనటువంటి రిలీజియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఆల్ సెడ్ అండ్ డన్ మన అందరం కూడా చాలా రిలీజియస్ మనుషులమే. అయితే రిలీజియన్ చాలా సెంట్రల్ లైఫ్కి, జీవితం యొక్క దాన్ని ఏమంటారు, ప్రాక్టీసెస్కి, జీవితంలో ఉండే ప్రాక్టీసెస్కి రిలీజియన్ చాలా సెంట్రల్ మన జీవితంలో. ఎన్నో ప్రాక్టీసెస్ మన దినచర్యలో ఎన్నో 99.99% రిలీజియన్ చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇలాగ జ్ఞానార్థ సంస్కారాశ్రయాణ అలా ఉండాలి. జ్ఞానమును పెంపొందించడానికి ఆశ్రయమై ఉండాలి. అంటే ఆ రిలీజియస్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా జ్ఞానమునకు ఆశ్రయముగా తీర్చిదిద్దుకోవాలి. దానికే కర్మయోగము అని పేరు. కర్మలను యోగముగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే అది జ్ఞానార్థ సంస్కార ఆశ్రయం అవుతుంది. జ్ఞానమునకు ఆశ్రయం అవ్వాలి చేసే ప్రతి పని. అంతే కదా, చేసే ఇంత మరి రోజంతా కష్టపడి ఎన్నో పనులు చేస్తాం. ఆ పనులన్నీ జ్ఞానానికి ఆశ్రయంగా తీర్చిదిద్దుకోలేదనుకోండి, ఆ 24 అవర్స్ వేస్ట్ చేసేసుకుంటున్నట్టే లెక్క. 24 అవర్స్ 24/7 ఏదో పని చేస్తూ ఉంటాం. ఆ చేసే పనులన్నీ మరి జ్ఞానమునకు ఆశ్రయంగా తీర్చిదిద్దుకోవాలి. తీర్చిదిద్దుకుంటే దెన్ ఇట్ కాంపౌండ్స్. ఎవ్రీ డే కాంపౌండ్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా ప్రతిరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనము చూస్తూ ఎక్కడైనా పోస్టులు చూసే ఉంటారు, ఎవ్రీ డే 1% కాంపౌండ్ అంటే 365 డేస్ వేసరికి ఆ 1% 37% ఎంత అవుతుంది లెక్క. 1.01 అంతేనా? 1% అంటే అంతే 0.01. 1.01 raised to the power of 365 becomes 1.37. సో ఎవ్రీ డే 1% ఇది మనం ఈ పోస్టులు చూసే ఉంటాం. ఎవ్రీ డే 1% ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 37% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇయర్. అలాగా ప్రతి క్షణము కూడా, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి పని కూడా జ్ఞానమును సంపాదించుకునేందుకు ఆశ్రయముగా తీర్చిదిద్దుకోవాలి. జ్ఞానార్థ సంస్కార ఆశ్రయం. సో అప్పుడు 1 ఇయర్లో ఎంత ఎంత చేంజ్ వస్తుందో పర్స్పెక్టివ్ లో అర్థమవుతుంది. ఇప్పుడు మనమే చూడండి, రఫ్లీ ఓవర్ 1 ఇయర్ 3 months లో మనము ఆల్మోస్ట్ 7వ చాప్టర్లో 20వ శ్లోకం దాకా వచ్చేసాం. 19వ శ్లోకం దాకా. లెస్ దాన్ 15 months.
ఎందుకంటే రోజు వారానికి 3 రోజుల్లో 4 రోజుల్లో రఫ్గా 2 2 అవర్స్ ఎవ్రీ వీక్ ఆన్ అన్ యావరేజ్ అందు మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఇన్వెస్ట్ చేస్తూ చేస్తూ రఫ్గా ఆల్రెడీ ఇప్పటికీ మోర్ దెన్ 300 శ్లోకాలు చదివేశాం. ఆల్మోస్ట్ 250 300 శ్లోకాలు దాటి వచ్చేసాం ఆల్రెడీ. 200 1/3 ఫినిష్ చేసాం ఆల్రెడీ. 250 శ్లోకాలైనా అయి ఉంటాయి ఆల్రెడీ. సో అది తెలియకుండా అయిపోయింది ఆల్రెడీ. అలాగే ప్రతి ప్రతి పని ప్రతి క్షణము కూడా జ్ఞానమునకు ఆశ్రయముగా తీర్చిదిద్దుకోవచ్చు. అదే కర్మయోగం. అలా చేసినప్పుడు అంతే సమాప్తౌ ఎన్నో జన్మలు అలా అయిన తర్వాత అంటే మనము ఎన్నో జన్మలు ఎందుకు పడుతుంది అంటే ఈ రోజుకి అరగంట ఎలా ఉంటే వర్సెస్ 24 అవర్స్ ఇటువంటి దృష్టికోణంలో పనిచేసే రెండింటికి తేడా ఉంటుంది కదా మరి. ఎంత మేరకు మనము కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకుంటాము అన్నది ఆ స్పీడ్ని డిసైడ్ చేస్తుంది. సో అంతే సమాప్తౌ జ్ఞానవాన్. జ్ఞానవాన్ అంటే ప్రాప్త పరిపాక జ్ఞాన. ఎన్ని రకాలుగా శంకర్లు ఆ జ్ఞాని యొక్క ఆ పదమునకు ఎన్ని రకాల దాన్ని ఏమంటారు పర్యాయ పదాలు ఎన్ని రకాల విగ్రహ వాక్యాలు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ప్రాప్త పరిపాక జ్ఞానం, పరిపక్వము చెందినటువంటి జ్ఞానము. మాం వాసుదేవం ప్రత్యేగాత్మానం ప్రత్యక్షత ప్రతిపద్యతే. ప్రతిపద్యతే అంటే ప్రత్యక్షముగా తెలుసుకుంటాడు. ప్రత్యక్షత అంటే స్వ అనుభవముగా, తన యొక్క సొంత అనుభవముగా తెలుసుకుంటాడు. మాం వాసుదేవం. వాసుదేవం అంటే ప్రత్యేక ఆత్మానం. అంటే ప్రత్యేక ఆత్మ అంటే ఇదివరకు చెప్పుకున్నాం. అంటే నేనెవరు అన్న ఎనాలిసిస్ చేస్తే ఫైనల్గా తేలేది. ఫైనల్గా తేలేటటువంటి ఆ ఉనికి ఆర్ నేను ఉన్నాను అన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏముందో అది ప్రత్యేగాత్మ. సో మాం వాసుదేవం అదే వాసుదేవుడు. మాం వాసుదేవం ప్రత్యేగాత్మానం ప్రత్యక్షత ప్రతిపద్యతే. ప్రత్యక్షముగా పొందుతాడు అంటే స్వ అనుభవపూర్వకంగా పొందుతాడు. మళ్ళీ శనివారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.